వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం చెట్లతిమ్మాయిపల్లి సాజుతండాకు చెందిన మాలోతు లలిత 11వ తారీఖు నుండి మాసాయిపేట గ్రామానికి వెళ్లి ఉపాధి హామీ పైసలు తీసుకురావడానికి వెళ్లిందని కుటుంబ సభ్యులు 14వ తారీఖు నుండి చేగుంట పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు రామాయంపేట సిఐ వెంకట్రాజగౌడ్, చేగుంట ఎస్ఐ చైతన్యరెడ్డిలు కలిసి దర్యాప్తు ప్రారంభించగా పాత నేరస్తులు వల్లెపు కనకయ్య, వల్లెపు ప్రమీల 11వ తారీఖున లలితతో తూప్రాన్ కళ్ళు దుకాణంలో కళ్ళు సేవించి ఇద్దరు పాత నేరస్తులు లలిత కలిసి యాదగిరిగుట్ట వెళ్లామని చెప్పి జగదేవ్ కపూర్ శివార్లోని వీరశిశాలు అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి లలితను కలిసి మద్యం సేవించి లలితను అతి దారుణంగా చంపి వంటిపై ఉన్న 60 తులాల వెండి 3 గ్రాముల బంగారం తీసుకుని మృతదేహాన్ని కాలబెట్టి బంగారం తీసుకుని తూప్రాలోని కుదోబెట్టి 33,000 రూపాయలు రాగా ఒక ద్విచక్ర వాహనం కొనుగోలు చేసుకున్నట్లు నిందితులు తెలిపారు. నిందితులను 20వ తారీఖు నాడు తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి, సిఐ వెంకట్రాజగౌడ్ చేగుంట పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు వారు తెలిపారు. ఈ కేసును ఛేదించిన సిఐ చేగుంట ఎస్ఐ సిబ్బందిని డీఎస్పీ వెంకటరెడ్డి అభినందించారు. ఈ నెల 14వ తారీఖు జరుపుల తేలిగానే లేడీ చేగుంట పోలీస్ స్టేషన్లో వాళ్ళ మదర్ మాలోతు లలిత కనబడట్లేదు, 11వ తారీఖు ఇంటి నుంచి మాసాయిపేటకు వెళ్ళి బ్యాంకులో డబ్బులు తీసుకొని వస్తారని చెప్పి కనపడలేదు అని చెప్పి చేగుంట పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వగా దాని మీద మనం ఇన్వెస్టిగేషన్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత చేగుంట ఎస్ఐ గారు, మన రామాయంపేట సిఐ గారు, వల్లెపు కనకయ్య ఆయన వల్లెపు ప్రమిళ వాళ్ళ ఇద్దరిని నిన్న మార్నింగ్ అదుపులోకి తీసుకొని విచారించగా ఈ వల్లెపు ప్రమిళ, వల్లెపు కనకయ్య వాళ్ళిద్దరు కూడా భద్రత కులస్తులు. వాళ్ళు గన్పూర్ విలేజ్ తూఫాన్ మండలం. వాళ్ళిద్దరికీ ఈ ఆమె ఇక్కడ కలుగుదూపు నగరం దగ్గర అక్కడ తూఫాన్లో పరిచయం 20 డేస్ బ్యాక్ నుంచి పరిచయం ఉంది. లాస్ట్ మంగళవారం రోజు అక్కడ మన ఈ తూఫాను సంతా జరిగినప్పుడు మంగళవారం రోజు ఈమె అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ కలవడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ వల్లెపు కనకయ్య ఫోన్ చేసినప్పుడు నేను యాదగిరి కూడా వెళ్ళాలి, తీసుకెళ్ళమని చెప్పేసి నేను అడిగాను. అడిగితే అప్పుడు వాళ్ళు ఈమె మీద అప్పుడు పోయినప్పుడు మీద ఇవన్నీ వస్తువులు ఉండేవి, మన వెండి వస్తువులు, గోల్డ్ వస్తువులు ఉంటే వీళ్ళని దొంగతనం చేసి ఈమెను ఏదైనా చేసి దొంగతనం చేసే ఉద్దేశంతో ఆ ముగ్గురు ఈమె మార్నింగ్ 11వ తారీఖు మార్నింగ్ అక్కడికి వెళ్ళి 11 గంటలకు వెళ్తే ఆమె తీసుకొని యాదగిరిగుట్టకు తీసుకొని వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో జగదేవ్గుట్ట ఏరియాలో జగదేవ్పూర్ ఏరియాలో సైడ్కి ఒక పీళ్ళపల్లి దగ్గరలో కొన్ని బీర్లు తీసుకున్నారు. బీర్లు తీసుకొని పోయి ఒక ఫారెస్ట్ తీసుకుపోయి బీర్ తాగించిన తర్వాత ముగ్గురు బీర్లు తాగిన తర్వాత ఈమెను చంపేసి, ఎలా చంపేసిందంటే మరి స్ట్రాంగులేషన్ చేసి చంపేసేసి ఆమె మీద ఉన్న వస్తువులన్నీ తీసుకొని వీళ్ళు రిటర్న్ రావడం జరిగింది. వచ్చి ఏం చేశారంటే ఈ వచ్చిన వస్తువులు ఉంటాయి కదా, వస్తువుల్ని ఇక్కడ మన తూఫాన్లో ప్లాన్ బ్రోకర్స్కు కుదవబెట్టిన వస్తువులతో కుదవబెట్టిన వాటి నుంచి మళ్ళీ ఒక మోటార్ సైకిల్ కూడా కొనుక్కున్నారు. కుదవబెట్టిన దాంట్లో అక్కడనే ఒక ఫైనాన్స్లో ఒక మోటార్ సైకిల్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు మనం వాళ్ళని అరెస్ట్ చేసి నిన్న మొత్తం బాడీని వాళ్ళే మనకు బాడీ ఇన్వెస్ట్ చేసి పిఏబి కూడా భువనగిరిలో కంప్లీట్ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు ఈ వస్తువులు మనం రికవరీ చేయడం కూడా జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్లాన్ బ్రోకర్కి సంబంధించిన చిట్టీలు తీసుకొని ఆ ప్లాన్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళి ఆ వస్తువులు కూడా రికవరీ చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు.